చందమామ కథ. పగ తీర్చిన పాగా. మార్వారు సంస్థానానికి మండూరు అనే పట్టణం రాజధానిగా ఉండేది. ఆ సంస్థానాధీశుడైన జయదేవుడు దుర్మార్గుడు. జయదేవుడు ఒకనాడు కొలువు తీర్చి ఉండగా పండితుడొకడు వచ్చి రాజు మీద ఆసువుగా పద్యాలు చెప్పి అనేక విధాల స్తోత్రం చేశాడు. పండితులు వచ్చి కవిత్వం చెప్పి స్తోత్రం చేసినప్పుడు రాజులు సంతోషించి ఆ పండితులను సత్కరిస్తారు. కాని జయదేవుడికి పండితులంటే అస్సలు కిట్టదు. అందుచేత ఆయన ఆ పండితుడికి బహుమానం ఇవ్వలేదు సరికదా, రోషం వచ్చే మాటలెన్నో అని అవమానించి సాగనంపాడు. ఆ పండితుడు కోపంతో తిట్టుకుంటూ అక్కడి నుంచి తిన్నగా హారవంశస్థుల రాజధాని అయిన బుమోడా పట్టణానికి పోయి కోటగుమ్మం వద్ద కాచుకుని కూర్చున్నాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు పేరు ఆలూహరుడు. ఆయన వేటకు వెళ్లి తిరిగి వస్తున్నాడని తెలుసుకునే పండితుడు కోటగుమ్మం వద్ద కనిపెట్టుకుని ఉన్నాడు. మరికొంతసేపటికి ఆలూహరుడు పరివారంతో తిరిగి వచ్చి కోటలోకి ప్రవేశిస్తుంటే పండితుడు, రాజమార్తాండ, రాజాది రాజా, జయీభవ, దిగ్విజయీభవ అని ఆశీర్వదించాడు. ఆలూహరుడు సంతోషించి, ఏం కావాలో కోరుకోవయ్యా అని అన్నాడు. ధనమో బంగారమో మడులో మాణిక్యాలు అడుగుతాడనుకున్నాడు రాజు. కాని పండితుడు, ప్రభు తమరి తలపాగా నాకు ఇప్పించండి అనేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. నా తలపాగా కోరుకోవడం వల్ల నీకేం ప్రయోజనం? ఇది నీకు కూడు పెడుతుందా, గుడ్డ పెడుతుందా? మడులో మాణిక్యాలో కోరుకోవాలి గాని గుడ్డముక్క కావాలేంటి పిచ్చివాడా అన్నాడు. అందుకు పండితుడు, ప్రభు తమరి తలపాగా పెట్టుకుని తిరగాలని కోరికగా ఉంది నాకు. దీన్ని ధరించి దేశ దేశాల తమ కీర్తి వ్యాపింపజేస్తాను అన్నాడు. ఆలూహరుడు ఆడి తప్పని రాజు. ఏది అడిగితే అది ఇస్తానన్నాడు గనుక వెంటనే తలపాగా తీసి పండితుడికి ఇచ్చివేశాడు. తురాయితోటి జరీ బుటేదారు పనితోటి ప్రకాశించే ఆ తలపాగా ధరించి పండితుడు ఒక మహారాజుకు మళ్ళీ టీవీగా వెళ్లిపోయాడు. అతడలా పోతుంటే చూసిన వాళ్ళందరూ వీడొక పిచ్చివాడు అనుకున్నారు. ఆ రోజంతా పట్టణవాసులు ఆ సంగతి వింతగా చెప్పుకుని నవ్వుకున్నారు. తరువాత క్రమంగా ఆ సంగతే మర్చిపోయారు. కొన్నాళ్ళయ్యాక ఆలూహరుడు కొలువు తీర్చి ఉండగా ఆ పండితుడే తిరిగి వచ్చి నలిగిపోయి ఉన్న తలపాగాను రాజు ఎదుట పెట్టి వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఏమయ్యా, ఎందుకలా దుఃఖిస్తున్నావు అంటూ రాజు ఆత్రంతో అడిగాడు. అందుకు పండితుడు, ఏమని విన్నవించను ప్రభు, దేవరవారికి నా మూలాన అవమానం జరిగిపోయింది అన్నాడు. ఏం జరిగిందేంటి అని ఇంకా ఆత్రంతో ప్రశ్నించాడు రాజు. తమరి తలపాగాను ధరించి దేశదేశాలు తిరిగి రాజులను సందర్శించి కవనం చెప్పాను. ఆ రాజులకు వంగి నమస్కరించడానికి ముందుగా తమరి తలపాగాను నా తలపై నుంచి తీసి కుడి చేత్తో పట్టుకొని ఎడం చేత్తో సలాం చేసేవాణ్ణి. ఇలాగ ఎందుకు చేస్తున్నావు అని ఆ రాజులు అడిగినప్పుడు, ఇది ఆలూహర సార్వభౌముల వారి తలపాగా, ఈ తలపాగా ఇతరులకు వంగి నమస్కరించదు అని చెప్పేవాణ్ణి అన్నాడు. ఈ పలుకులు విని ఆలూహరుడు ఎంతో సంతోషించాడు. సభలోని వారంతా, శభాష్ పండితుడా, మహారాజు గారి గౌరవాన్ని నిలబెట్టావోయ్ అని మెచ్చుకున్నారు. తమ గౌరవాన్ని తుది వరకు కాపాడలేకపోయాను ప్రభు. మార్వార్ రాజు అయిన జయదేవుడు సంస్థానంలో ప్రభువుల వారి పాగాకు అవమానం జరిగింది అన్నాడు పండితుడు. ఏం జరిగింది అని మళ్లీ ప్రశ్నించాడు రాజు. యథాప్రకారం తలపాగా తీసి నేను నమస్కరించేసరికి ఆయన తక్కిన రాజులకు మళ్ళీ నన్ను అడగటం, నేను జవాబు చెప్పడం జరిగింది. కాని తక్కిన రాజులకు మళ్ళీ తమరి గొప్పతనాన్ని గుర్తించి ఊరుకోవడానికి బదులు జయదేవుడు మండిపడుతూ గద్దెపై నుంచి లేచి వచ్చి నా చేతనున్న ప్రభువుల వారి తలపాగాను తన కాలితో తన్ని నన్ను కొట్టించి తరిమివేశాడు అని మనసుకు నాటేటట్టు చెప్పాడు. ఆ మాటలు విని ఆలూహరుడు మండిపడ్డాడు. ఇందుకు తోడు సభలో వాళ్ళంతా, మా ప్రభువుల వారిని అవమానించిన
ఆ జయదేవుడికి బుద్ధి వచ్చేటట్టు చెయ్యాలి అంటూ రెచ్చగొట్టారు. సేనలు పంపాలి, జయదేవుడి పొగరు అణసాలి అని ఆవేశంతో గగ్గోలు పెట్టారు. సభలోని ఒక వృద్ధ మంత్రి ఒక గుడ్డ పేలికను గురించి పరాయరాజుతో కయ్యమెందుకయ్యా అన్నాడు. కాని వినిపించుకునేవారెవరు ఆ సందట్లో? ఆలూహరుడే స్వయంగా సేనను నడిపించి మార్వారు రాజధాని అయిన మండూరును ముట్టడించాడు. జయదేవుడికి ఆలూహరుడికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. జయదేవుడు మరణించగా మండూరు కోట ఆలూహరుడి వశమైంది. తన పగ నెరవేరినందుకు పండితుడు మనసులో చాలా సంతోషించాడు.